హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా చాలా మందికి విడాకులు అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఇస్తారు అని అయితే తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో విడాకులు కాకుండానే మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు, ఎవరిని అప్రోచ్ అవ్వాలనే విషయాలను ఈరోజు డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. బేసిక్గా విడాకులు అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ వస్తుందని చెప్పేసి చాలామందికి తెలుసు, కానీ కొన్ని సందర్భాల్లో పెళ్ళి కాకుండానే మెయింటెనెన్స్ అడగవచ్చు, తీసుకోవచ్చు అని మనము అంటూ ఉంటాం. మరి ఆ మెయింటెనెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ఆ మెయింటెనెన్స్ని ఎలా నిర్ణయిస్తారు, దాన్ని ఎలా స్పోజ్కి ఇస్తారండి? మెయింటెనెన్స్ ఓన్లీ డైవర్స్ అయిన తర్వాతనే వస్తుంది. ఎవరికైనా సరే భార్య కనుక భర్త మీద కేసు వేసి డైవర్స్ కానీ వెళ్ళిందంటే అది కోర్టులో డిసైడ్ చేసేది ఆఫ్టర్ డైవర్సే. బిఫోర్ డైవర్స్కి మెయింటెనెన్స్ రాదు. ఓకే, వెరీ క్లియర్. కాకపోతే తను బ్రతకటానికి, ఉండటానికి, లివింగ్లో ఉండటానికి భర్త ఆయన ఇష్టము. తన అడుగుజాడలో నడుచుకోకుండా తను ఇష్టం వచ్చి నేను సపరేట్గా ఉంటా అంటే భర్త ఎందుకు ఇస్తాడు మెయింటెనెన్స్? లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వాలి? నువ్వు నా దగ్గర ఉండాలి కదా, నీ దగ్గర ఉంటేనే కదా నీకు మెయింటెనెన్స్ ఇస్తాడు. నువ్వు సపరేట్గా ఉండి నేను విడిగా ఉంటానంటే ఉండు, మరి నువ్వే బతుకు, నేను ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్? ఎప్పుడు ఇస్తాడు మెయింటెనెన్స్? కోర్టు డిసైడ్ చేస్తుంది. నీ ఇన్కమ్ ఎంత, నీ ఆదాయం ఎంత. సపోజ్ ఈయనకు ఆదాయం లేదనుకుందాం, ఆ అమ్మాయి సంపాదిస్తుంది, జాబ్ చేస్తుంది, ఆ అమ్మాయికి ఇన్కమ్ ఉందనుకో, ఇతను మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పి లేటెస్ట్గా భార్య ఒకవేళ సంపాదిస్తే భర్తకి ఇవ్వాలని రూల్ ఏం లేదని చెప్పి ఈ మధ్య వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. కాబట్టి మరి ఇతని దగ్గర డబ్బులు లేవు, ఇతనికి ఉద్యోగం లేదు, మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాడు అమ్మాయికి? ఒకటే అంటాడు, నేను ఈపీ వేస్తా, లేదా నేను జైలుకి పోతా, నా దగ్గర లేదు. ఏం చేస్తుంది కోర్టు మటుకు? కాకపోతే వివాహం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా భార్యని పోషించాల్సిన బాధ్యత భర్తదే. నువ్వు అప్పో చప్పో చేసి ఏదో చేసి భార్యకి ఇవ్వాల్సిందే, అది రూల్. అంతే తప్ప నా దగ్గర ఉద్యోగం లేదు, నేను ఇవ్వలేను అంటే కాదు కదా లెక్క. చట్టం తన పని దాన్ని చేసుకు ఇవ్వలేదంటే నేను ఒకటి ఇవ్వలేను అంటే పో లోపలికి, జైలు పోతావా పో, లేదంటే ఇచ్చే మెయింటెనెన్స్. ఇంకంతకన్నా ఏం చేయదు కోర్టు. డిసైడ్ ఒకటే, జైల్ ఆర్ బెయిల్ అన్నట్టుగా ఒకటే డిసైడ్. నువ్వు వెళ్తావా, డబ్బులు ఇస్తావా, ఓకే బయట ఉండు, డబ్బులు ఇవ్వవా, లోపల ఉండు. సో మెయింటెనెన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 125 CRPC ప్రకారముగా మెయింటెనెన్స్ ఇవ్వాలంటే దాంట్లో భర్త 25% ఇవ్వాలి భార్యకి, ఆయన ఒక ఇన్కంలో. అది కోర్టు డిసైడ్. ఇప్పుడు అతనికి శాలరీ 1 lakh అనుకుందాం, అమ్మాయి హౌస్ వైఫ్ అనుకుందాం, ఈ అమ్మాయికి ఏం పోషణ లేదు, ఏమి లేదు, సంపాదన, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, మరి అమ్మాయి ఎలా జీవిస్తుంది? నువ్వు మెయింటెనెన్స్ ఇస్తేనే అమ్మాయి. కాబట్టి దీన్ని బట్టి కోర్టులోనే అక్కడ కోర్టు నిర్ధారిస్తుంది, కోర్టే డిసైడ్ చేస్తుంది ఎంత ఇవ్వాలనేది. ఇది మెయింటెనెన్స్ కింద వస్తుంది, 125 సెక్షన్ 2 CRPC సెక్షన్. సో దీన్ని అంటారు మెయింటెనెన్స్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.